ఎటు పోయిండు 3 రోజులే ఇంటికి జాడలేడు పత్తలేడు. ఈ సర్పంచ్ ఎలక్షన్లు వచ్చిన కాడి నుంచి వెళ్ళి ఇంటి ముఖాన్నే చూస్తలేడు. వాడెవడో నిలబడతా అంటాడు, వీడెవడో నిలబడతా అంటాడు. వాడు పోయించుడే వీడు పోయించుడే. తాగెక్కనన్నా వడిపోయిండి అయ్యింది. ఏమన్నా ఆపదైతే కాలేదు కదా. కనీసం ఫోన్ అన్నా ఎత్తలేడు. మరి ఇంక ఇక్కడ ఉన్నా అని మేం చేతనో స్విచ్ ఆఫ్ వస్తుంది. శిరీష శిరీష అమ్మా నన్ను మళ్ళీ పిలుస్తాను. ఈ బిడీలు కూడా ఇదంగా మళ్ళీ ఇంటికి పిలుస్తాందో ఏమో. ఏంది ఎందుకు కొడతాను? నీకెప్పుడు నేను ఒరినట్టే కనబడుతుంది. ఈ నీళ్ళు వస్తారా బోలు కడుగుతా. పోతే ఎందుకు కొడుతున్నావు? నేను బయట పని చేస్తాను సార్. కనీసం ఇంట్లో పని అన్నాయో ఏవైతివి. నువ్వు నీ అయ్య లెక్కనే ఏడ కూర్చుంటే ఆడనే. బయట నేనే చేయాలి, బావి కాడ నేనే చేయాలి, ఇంట్లో నేనే చేయాలి. ఎంతగానం చేస్తావన్నే? నీ అయ్యనేమో 3 రోజులే జాడలేడు పత్తలేడు. ఇవి ఇంట్లో వారేమో ఇంకా ఛాయ్ అన్న పెట్టినవా లేదా? పెడతా ఇప్పుడు ఎప్పుడు నా మీద నిలబడుతుంది. ఆవు బాబైతే రాని నీ సంగతి ఏందో. ఆవు బిడ్డ చెప్తావు. నీ అయ్య పనివంతుడే, నువ్వు పనివంతురాలువే. సంగతి చెప్తారట సంగతి. ఇంకా అదినే ఎంతసేపు కొత్తావు? ఇంకా ఆడ అమ్మ ఒరుతుంది. అయిపోయిందిరా, ఉల్లిగడ్డ పొడి తీస్తానా. అయ్య పనివంతుడే, ఈమె పనివంతురాలే. ఇది డబ్బా చూడు. ఇది ఇయ్యాలని ఇంగిత జ్ఞానం కూడా లేదు. శ్రవంతి అత్తమ్మ వాడు ఏడే ఎటుపోయిండు? ఎందుకు అత్తమ్మ? రానే రాడు. అత్తే కనీసానికి ఇంట్లోకి వచ్చినప్పుడు ఇల్లు చూసుకోవాలి, ఇంకా బావి కాడికి పోయి చూసుకోవాలనే ఇంగిత జ్ఞానం ఉన్నదా? 3 రోజుల నుంచి మీ మావ కనబడతలేడు. మరి ఎటుపోయిండు మా అయ్య అని అడుగుతాండా? బాగా దావతులు వాడే, బాగా తిరుగుడు వాడే. అందరి పొద్దున నన్ను చంపురే. మీకే పట్టద్దు. పోయి అక్కడెక్కడో ఉండి ఇంత డ్యూటీ వేసుకుంటా కమ్మక తీయగా తింటే అయిపోతుంది. నన్ను చంపుదురు మధ్యలో. ఎటువైందో ఫోన్ చేయి. ఫోన్ చేస్తా అత్తమ్మ. హలో, ఏడున్నావు? ఏంది దావతా? నువ్వేమన్నా మనిషివేనా? అవో ఎందుకంటాడు? ఇంట్లో మనిషి 3 రోజుల నుంచి కనబడకపోతే ఉన్నాడా లేడా, ఇంట్లో మనుషులు ఉంటారా లేరా అనేది కూడా చూసుకునేది లేదా? ఇక నీ సోకు నీకేనా? తినుడు తాగుడు దండగాళ్ళతో తిరుగుడు. అవి ఏమైందని మాట్లాడుతావు? మామయ్య కనబడక 3 రోజులు అవుతుంది. అత్తమ్మ ఒక్కతే ఆడ బాయి కాడ చేసుకోవాలి, ఇంట్లో చేసుకోవాలి, మీకు పట్టిలేదు పర్వం లేదని చెప్పి ఎట్లా పడితే అట్లనే అంటుంది. ఏడమైనా ఇంత పొద్దుగాలే నీకు ఏళ్ళయిందని పోయినావా? ఏం దండగాళ్ళు ఏం తాగుడు? సరిపోయింది. ఇక నీకు అక్కడికి వచ్చే దండగాళ్ళు కాదు, చక్కెరకు వచ్చే దండగాళ్ళు కాదు. ఇక తింటానికి తాగుతానికే. నడు ఇంటికి నడు, నువ్వు తొందరగా. వస్తాడత్తమ్మ ఇటో దావతికి పోయిండట. ఇయ్యాలనే దొరికిందా వీడికి దావతు? కనీసం వచ్చినప్పుడు అన్నాక బావి కాడికి వచ్చి చూసుకుందామన్నాడు. అయ్యి అట్లా కొడుకు ఇట్లా నన్ను చంపురే. మరి మధ్యలో కొద్దిగా అయినాక ఆయన వచ్చినాక పోలీస్ స్టేషన్ కన్నా పోయేద్దంతి అత్తమ్మ. నువ్వు అంత టెన్షన్ పడకు. ఏమన్నా ఆగి అడ్డం పడ్డాడు. మరి ఆ ఫోన్ అన్న దిక్కుమలే ఛార్జింగ్ అనే తెలుసుందంతి అత్తమ్మ, ఎందుకు అంత టెన్షన్ పడతావు? దివ్య గా కూర పొయ్యి మీద అయిపో. వస్తాడత్తమ్మ, వస్తాను అన్నాడు. ఆయన రాగానే పోలీస్ స్టేషన్కి పోయేద్దంతి. నీ కొడుకు అట్లా మా ఇట్లా. చెప్పే పండూరు బిడ్డ. వాడు వచ్చినాక పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ అని ఇద్దాం. వండుతాను అత్తమ్మ, అయిపోతుంది. ఆయన రాగానే పోయేద్దంతి. నువ్వు కొంచెం రెస్ట్ తీసుకోపో. ఏడవేండో ఏమై మంచి. మనం సర్పంచ్ పోటీ చేస్తున్నాం. ఎవరిని ఏడ దించాలి, ఎవరితో ఏడ మాట్లాడాలి, ఎప్పుడేం మాట్లాడాలి అనే ఉద్దేశంతోనే నేను సాగు దొరికొచ్చి మాట్లాడుతున్నాడా. వాని కొంపది వీని కొంపది ఇన్నే ముద్దామంటావా? మన సర్పంచ్ గెలిచేదే కొంపలు ముంచింది అంతే. ఇప్పుడు మన ఊరు ఇది. ఈ ఊరు కాడికి వెళ్ళి ముంగడికి పోతే నువ్వు ఇట్లా వచ్చినావా? ఇట్లా ఈ పెద్ద వాసనపల్లి నుంచి తోటపోయే రూట్లా ఇది ఒక 10 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి స్వాహా. ఈ భూమి కబ్జా పెట్టుడే. అది పరంపో కదరా. మరి పరంపోకు మనం పట్టలు చేయించుకోలేమా? సర్పంచే మనం అవుతుంది. మనం పట్ట చేయించుకోవాలి. పరంపోగును ఈ స్వాహా చేయాలి. ఆ ముందు పోతే ఈడొక కొంత ఖాళీ స్థలం కనబడుతుంది. ఇదే వాళ్ళది. అదే దేవేదిరా. దేవే అనేటోడు దేవుడు అసలు మనిషి. వదిలేయి.
ఎందుకంటే వాడు చెట్టు కట్టేసి కొట్టిండు వాడి బిడ్డ కన్ను కొడతాడు అందుకేనా ఇవన్నీ వద్దురా మనం దేవైనా సర్పంచ్ వదిలేస్తే ఇప్పుడు. ఇవన్నీ 10 ఎకరాలు సహా చేసిన అది కూడా చేస్తే అయిపోతుంది కదరా మరి వాని తరపు దేవాన్ని వదిలే, ఎందుకంటే వాని బిడ్డ అంతది నేను వద్దు దేవాన్ని వదిలేయాలి. దేవాన్ని అన్నటోడు దేవుని అసలు మనిషి వాడిని వదిలేయి. వాడిని వదిలేస్తాం ఆ ముంగడు పోతే ఇంకొక 2 ఎకరాల భూమి ఉంది మత్తడి కింద, చెరువు కట్ట కింద. అది నీ పేరు మీద ఆ ఉప్పులే పేరు మీద చేస్తా. చెరువు 1 ఎకరం 20 ఎకరాలు చేసేద్దాం. గెలితే ఈ 10 ఎకరాలు తీసుకుంటా. ఓడిపోతే ఎంత ఖర్చు అవుతుంది దొరికేనా? ఎంత అవుతుంది? ఆ ముసలిదాన్ని పుస్తకాడు కాడికి వెళ్ళి అమ్ముకుంటున్నా. కాలకడాలు, దండకడాలు, పుస్తకాడు అన్నీ అమ్మి ఈ ఊరికి మీకు అందరికీ వెళ్తున్నాను. ముసల్దాన్ని మొత్తం సంపాదించి కష్టపడి సంపాదించి మొత్తం సహా చేస్తావు. అది గెలిచినా గెలవకున్నా రోజు తాగిస్తున్నా. దసరా కూడా తాగిస్తా. దసరాడు 4 తాగిరు, నిన్ను 2 దీపావళికి తాగిరు, 4 తాగుతారు. నిన్ను 2 తాగిరు, మొన్న 4 తాగిరు. రోజు తాగుతారు. ఆ ముసల్దాని గురుగులు ఏమైనా ఉన్నాయో పట్టుకురాకపోయినావు. తట్టుకొచ్చా గారు ఇప్పుడు తాగిస్తా నీకు. ఇప్పుడు తీసుకురాపో మరి మర్చిపోయినా తాగాలి. అక్కడ పోయి తీసుకుంటా పాకుంటా. వీడు ఇంకా రాకపోయా. ఎటువైనా 3 రోజులు జానలేవు పత్తలేవు. ఆ మల్లన్నకేమో 3 బార్ల కాడ ఉండు యూరియాకి పోదామన్నమాట. ఆయన మనిషిని తోలిచ్చిండు ఇంటికి. ఎటువైనామంటే చెప్పావు? ఏమైంది మనిషికి? ఏమైంది? ఎటువైనామంటే నల్ల ముఖం వేసుకొని కిందికి చూస్తావు? ఎటువైనామంటే చెప్పావు? మామయ్య ఎటుపోయినావు మామయ్య? ఎటన్నా పోతే గింత చెప్పవు చెయ్యవా? నువ్వు ఎటుపోయినావో ఏందో అని అత్తమ్మ ఎంత టెన్షన్ పడ్డది తెలుసా? 1 రోజు కాదు 2 రోజులు కాదు 3 రోజులు. అంతగానో మాకు చెప్పకుండా నువ్వు చేసుకొచ్చిన పని ఏంటిది? ఎటుపోయిందట అత్తమ్మ? నేను వచ్చిన కంచెలు అదే అడుగుతాననే తల్లి. ఎంత అడిగినా కానీ నాలుగు మొగం ఎత్తండి కానీ చెప్తలేడు. ఎటు పోయినవే బాపు? మేము ఎంత పరిశాన్ అయినాము ఈ 3 రోజుల నుంచి. ఎటు పోయినావు? సర్పంచ్ ఎలక్షన్లో నీ ఎవడన్నా తీసుకుపోయి తాగబెట్టిండా? బాగా తాగేనా మోర్లమన్నావా? పోలీసులకి ఇట్లా తీసుకుపోయి ఈ స్టేషన్లో కుమ్మిరా నిన్ను? అన్నిటికీ గంగిరెద్దు లెక్క తలకాయ ఉప్తాను. ఎటు వినమంటే చెప్పిసావు? వాడు నేను అందరం కలిసి తిరగని ఊరు లేదు, తిరగని గల్లీ లేదు. ఊరంతా కలగలిపినాం. ఏ అమ్మ జర ఊకోరాదే? ఎందుకు కొడతావు ఊకే అప్పటి నుంచి? రాకపోతేనేమో రాలేడు అంటావు, అత్తనేమో గిట్లనే ఎవరుతా ఉంటావు. అందుకనే ఊకే పోతాడు అయ్యా. జెర్సే బాగు రాదు చెప్తాడు. నీ అయ్యా ఊ కొరినా చెప్తాడా? అరే జర నిమ్మలంగా కూర్చొని కదా ఆగు. నువ్వు ఆగరాదురా. అత్తమ్మ అన్న దాంట్లో తప్పే ఉంది చెప్పు. ఎటుపోయినావు మామయ్య? మేము ఎంత టెన్షన్ పడ్డామో నీకు తెలుసా? ఎంత అడిగినా కూడా గట్లనే సప్పుడు చేయకుంటే మాకు ఎట్లా తెలుస్తుంది చెప్పు? ఏం లేదు బిడ్డ, ఊరియా గురించి బాగా గోసపడబడుతుంది, దొరుకుతలేదా? అయితే ఇక చెట్ల కింద 2 పిల్లలు కూర్చుని మందాక్కుంటా మంచి ఊరే దొరుకుతుంది, మంచి ఊరే దొరుకుతుంది అనుకుంటారు. అయ్యో మంచి ఊరే దొరుకుతుంది అంటారు, ఊరియా దొరుకుతుంది అని పోయి అయితే పిల్లల్ని అడిగిన వాళ్ళని వాళ్ళు ఏమన్నారంటే ఇక కర్మార దొరుకుతుంది అని మంచి ఊరే దొరుకుతుంది అని చెప్పారు. నాకు ఇక ఊరియా గురించి బాగా గోసపడబడుతుంది. అప్పుడు ఎంబడే పోయి ఆయనతో బస్ ఎక్కి కర్మార్ పోతా అని ఆయనతో బస్ ఎక్కి కర్మార్ పోయిన బిడ్డ. బస్సు దిగానే మొదలుపెట్టిన బిడ్డ, తిరిగాని గల్లీ లేదు, ఆడిగాని దుకాణం లేదు బిడ్డ. ఎదురొచ్చిన వాళ్ళు అందరిని అడిగిన బిడ్డ. తిరిగి గల్లీలలో నా కాళ్ళన్నీ గుంజినాయి బిడ్డ. ఇక నా పరిస్థితి ఎట్లయిందంటే తిరిగి దివానా ఏరి గవరైనట్టు అయింది బిడ్డ. ఇక ఆయనతో ఓ చెట్టు కింద పోయి కూర్చోండి ఆలోచిస్తుంటే దేవుని లెక్క ఓ పెద్ద మనిషి వచ్చిండు బిడ్డ నా దగ్గరికి. ఏంది బిడ్డ గిట్ట చిన్న పోయి కూర్చున్నావు అని అడిగిండు నన్ను. ఏం లేదు పెద్ద మనిషి, ఈ కరీంనగర్లో అన్నో మంచి ఊరియా దొరుకుతుందట, కానీ ఊరియా గురించి వచ్చానే నేను. ఊరియా గదినికి ఎంత తిప్పలు పడుతున్నాను అని ఆయనతో ఎదురంగా ఉన్న దుకాణం దిక్కు చూపించాడు బిడ్డ. అబ్బా బిడ్డ నాకు పానం వచ్చినట్టు అయింది బిడ్డ. ఆయనతో సర్రని లేచి ఆ దుకాణం దిక్కు పోయిన బిడ్డ. పోయి ఆ దుకాణం పోయి మంచి ఊరియా దొరుకుతుందని అడిగిన బిడ్డ. దొరుకుతుంది బాబు అన్నారు. ఎన్ని కావాలని అడిగారు. వాళ్ళకు 10 కావాలని చెప్పిన బిడ్డ. సరే 10కి ఇస్తామని చెప్పారు. వాళ్ళు అనగానే నాకు మంచిగా పానం వచ్చినట్టు అయింది బిడ్డ. 10కి ఎంత అయితే అని అడిగిన.
వాళ్ళు ఉండి 700 అయితే అన్నారు. ఊరేక ఆనేమో 500-600కో బస్సు ఉండే, ఈడ 10కి 700 అయితే అన్నారు బిడ్డ. నీ ఏం చేస్తామని చెప్పేసి ఈ 10కి అయితే 10 అయితే కొంటపోతా, రేపు వచ్చి మొత్తం లోడే కొంటపోతా అనుకున్నా బిడ్డ. ఆయనతో 10కి వచ్చి ఇట్టిచ్చారు, ఆయనతో అవతల కూర్చోమని కూర్చున్నా బిడ్డ. వాళ్ళు ఏం చేసిర్రు, అర్ధగంటకు గింతంత ముళ్ళే తీసుకొని చేతులు పెట్టారు బిడ్డ. వాళ్ళు ఇది ఏంటిదని అడిగితే మంచూరియా అన్నారు బిడ్డ. వాళ్ళు ఓరియాక నాకున్నదేమో 4 ఎకరాలు, వాళ్ళు ఏమో చిన్న ముళ్ళే తీసుకొని చేతులు పెట్టారు. గీ ముళ్ళే తీసుకొచ్చి ఏం చేయాలి అనుకున్నా బిడ్డ నేను. సార్ నీ నాకు గిదేందుకే గీ ముళ్ళే, నాకు 4 ఎకరాలన్నది, నాకు గిదేం చేసుకుంటారా అని నేను అన్నా. అయితే వాళ్ళు ఏం చేశారు, ఇది ఏం చేస్తా అనుకుంటున్నావు అని వాళ్ళు అడిగిర్రు. చల్లటానికి ఊరియా కావాలని అడిగిన బిడ్డ నేను. వాళ్ళు ఏమన్నారు ఎరికేనా, ఇది చల్లేది కాదే తినేదే మంచూరియా అని వాళ్ళు అన్నారు బిడ్డ. ఆ ఇచ్చిన ముళ్ళే చేతిలో పట్టుకున్న సంకల పెట్టుకొని రాంగా బస్సులో మనిషికోటి ఇచ్చుకుంటూ వచ్చిన బిడ్డ. నా పానం అంతా కవర్ అయిపోయింది బిడ్డ. ఆ మునకొడుకులు ఆడ కూర్చుండి మంచూరియా అని మాట్లాడుకుండేంది, ఆ ఊరియా అనుకొని నేను ఓడేంది, నాకు జరిగిన ఈ బాధ ఏంది బిడ్డ. ఇంత అందరం గిట్ల అవుతాను. నువ్వు ఎప్పుడు వచ్చినావురా? మేము వచ్చి 3 రోజులే. నువ్వు ఉంటే నా ఇంటికాడ? మేము వచ్చిన కంచి నువ్వు లేవు కాదు మావయ్య, ఇప్పుడు వచ్చినావు. మరి ఎందుకు అట్లా అవుతాను? పిచ్చోళ్ళు లెక్క పిచ్చి చేసినట్టు. మీ అయ్య కరీంనగర్ పోయి పెద్ద పని చేసుకొచ్చిండు, గందుకే నవ్వుతాను. ఏం చేసావు బాబు? అరే ఆడ ఊరియా దొరుకుతుందంటే వేరే మంచూరియా. దొరికిందా మరి? మంచూరియా కాదురా, అది మంచూరియా తీసుకొచ్చి కింద ముళ్ళే చేతిలో పెట్టినా. అంటే నేను యూరియాకు మంచూరియాకు గిద్ద తేడా కనవాలేదా? ఇక ఆయన చెప్పుడు సరే, మీరు చేసుకుని సరే. 3 రోజుల కంచి మావయ్య పోయి చేసుకొచ్చినా మనకి గదే మంచూరియా పని. సరే మరి అంటే వచ్చేది బుక్ తిండి పెట్టి రాలేదు ఆయనకు. అయ్యో నామతి మండ, నిజమేరా, నువ్వు అనేదాకా నాకు గుర్తులేదు. పా తిందు పా, నాకు కూడా మంచి పని చేసుకొచ్చినావు కానీ. నువ్వేడికి పోతావు? బాబు కనబడతలేడని కనుక పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇద్దాం అనుకున్నాం. ఇక నాకు బండి లేదా, ఇక మా చెట్టు కింద మళ్ళీ కానీ రారా అంటే వాడు బండి పెట్టుకుని కసిరికా నిలబడ్డాడు. ఇక చూసేవారు నా జేబులో పైసలు లేకుండే, ఇక అందుకే ఇంటికొని నుంచి పైసలు తీసుకుపోదాం అనుకున్న వరకు బాబే వచ్చిండు కదా. అయితే నువ్వు తిన్నాక పోదుదా? ఏ కట్ట కదా, వాడు రోడ్డు మీద ఉన్నాడు కదా, నేను వానికి చెప్పేసి చెప్తాను. సరే దబ్బిన పోయి రాపో తిందు. సరే నేను ఇప్పుడేం తినా కానీ మీరే తినుర్రి. మన ఊరికి వచ్చేదాకా మనసు మాట అయినా మన ఊరే. ఇప్పుడు మళ్ళీ ఎటు పోయిండు ఏమో నాకేమరికనే. నీకేమెరక, కరీంనగర్ పోయి మంచూరియా తెచ్చుడు ఒకటేరక. శ్రవంతి ఏంటి వస్తమ్మా? వీడు ఏడవేయండి మళ్ళా. ఈయననా మామయ్య కనబడతలేడని మనం టెన్షన్ పడ్డాం కదా, పోలీస్ స్టేషన్కి పోదామని వాళ్ళ ఫ్రెండ్ దగ్గర బండి అడిగిండట. ఆ అబ్బాయి ఆడ చెట్టు కింద పెట్టుకొని ఉన్నాడట బండి. మీరు తినురే, నేను పోయి వద్దని చెప్పి వచ్చి తింటానన్నాడు. ఆడికే పోవచ్చు. సరే ఒకసారి ఫోన్ చేసి చెప్పండి రమ్మను. శిరీష ఇంకా ఫోన్ తీసుకురారా, అన్నయ్యకి ఫోన్ చేద్దాం. హలో, ఏడున్నావు? తొందరగా నటరా, అత్తమ్మున్న మామయ్య నీతో ఏమో మాట్లాడతారట. ఎటు పోతే అటేనా బిడ్డ, మంచి షెడ్ ఏమన్నా మాట్లాడుకుందాం అని అంటే దొరకవు. ఇదా చెప్పండి. అంత ఉడుకుతుంది, ఇంకా పీట వెళ్ళడం అనుకుంటా. బట్టలు ఎండలు ఎండిపోతున్నాయి. ఈ మందు బస్తాలు ఎక్కడే? అగో నువ్వే తీసుకోమని చెప్పినవాట కదా, మళ్ళా నాకు తీసుకొచ్చి చేసిపోయిండు. పైసలు అయినాయి అంటే ఇచ్చేసిన. మంచి పని చేసింది. ఈ మందు బస్తాల గురించి నేను కర్మారు అంత గవర్ అయితే పీట మీద దుమ్ముగా ఇన్నేమనుకుంటా.
నేను గిడవన్నాడు బాపు ఓ బాపు గిడవన్నాడే వచ్చినావురా వచ్చినాడు ఇట్లా పడపోయాను ఏ పండుకున్నా కానీ అరే ఎటు పోయినవరా నువ్వు ఎటు పోతే అటే ఇగో నర్సుగారిని బండి తీసుకురమ్మంటి ఆ. వాడు నా గురించి ఆడ మా కచేరి కాడ ఎదురు చూస్తాడు ఆ. ఇక వానికి వద్దురా అని చెప్పి వచ్చేటప్పుడు కొరింటెళ్ళకు పానం బాగాలేదని అంటే ఇంటికి పోయి మందలు ఇచ్చి వస్తాను ఏమే సామి వచ్చిందా అమ్మా అత్తనా ఏమాయరా ఎటు పోతే అటే పోతావు ఇక వచ్చేటప్పుడు ఇక ఇవ్వాలి కలవరా రాకరా ఊరికొత్తి దోసుగాడో వాడో కూడా ఉండడా వచ్చేటప్పుడు మాట్లాడుకుంటా రాకపోతే మీకు ఎక్కువైంది అనుకోరా మాట్లాడరా మాట్లాడడం వద్దంటాను ఇంకా ఇంట్లో మంచి చెడ్డ మాట్లాడుకున్నాడు లేదా ఇంటికాడ కూడా జర పట్టించుకోవాలా కదా ఇంట్లో పనులు కూడా ఇక నువ్వు నిన్న మొన్న ఎటు ఏలబోతివి ఇవాళనే వత్తివి వచ్చినాకన్నా మాట్లాడుకోవాలా కారా కదన్నా నేను తినొచ్చే వరకు ఆడ చెప్పొస్తా అనుకున్నా కానీ అది కాదయ్యా శిరీష్ అది పెళ్ళి అనుకుంటా అంటివి ఆడపిల్ల గల్లున్నాం అందరం ఇంట్లో కూర్చుంటే ఒక్క గడి ఇంట్లో నిలబడవు అందరం ఇంట్లో కూర్చొనిగా ఏమున్నాయి ఏం లేవు ఏమన్నా బంగారమా ఎండ ఎంత కట్నం పెడదాం మన కాడ ఎంత ఉన్నాయి ఎంత లేవు ఎవరికన్నా అప్పో సప్పో తెచ్చుకున్నాడా ఎట్లెళ్ళది ఇలాగ ఏయి లేవా నేను 4 ఎత్తినా 4 చూస్తున్నా బాబు తెలియకపోతే ఎవరు తెలుస్తుంది నువ్వు ఒకటి ఆ చెడ్డ మంచిగా మాట్లాడుకోవాలంటే నువ్వు ఉండాలి కూర్చో ఇక నేను లేకపోతే ఎట్లా కానీ చెప్పామ్మా నువ్వు చెప్పు ఎట్లా చేద్దాం ఏం లెక్క ఏం సంగతి ఏం చేసేది ఉందిరా బాబు చెప్పినట్టు నువ్వు తిరుగు వాళ్ళు ఏమంటారు ఎంత మాట్లాడతారు మాట్లాడుకున్నాక మీరు మన దగ్గర ఎంత ఉంది ఎంత ఇద్దాం మన దగ్గర ఏమున్నాయి ఆలోచించుకోవాలి కదా ఆలోచించుకొని వాళ్ళకి చెప్తే కూర్చోమ్మా కూర్చో కూర్చో ఎట్లయినా మనం ఆడపిల్ల గల్లున్నాం కదా మన భయం మనకుంటది పెళ్ళి అంటే ఉత్తిదేనా ఎన్ని తీర్లా చూసుకోవాలి ఇప్పుడు ఎంత తెలిసినా నీకు తెలిసినా నాకు తెలుసా చెప్పు నాకేమెరక తెలియదు బిడ్డ తెలుసని అనలేదు నువ్వు ఇంటికి పెద్దోనివి నీ లగ్గం అప్పుడు మనం ఎంత ఆలోచించడం చెప్పు మొగ లగ్గం చేసినప్పుడే గంత ఆలోచిస్తే ఆడపిల్ల లగ్గం రా ఇంకెంత ఆలోచించాలి ఇప్పుడు నువ్వు అనేది కరెక్టే అమ్మా నేనేం దూరప్రాంతం చేసుకోవాలి నేను కూడా మేనదాన్ని కదా చేసుకున్నది పోయినాము చూసుకున్నాము నచ్చిందని అంటే నచ్చిందని అన్నాం 20 రోజుల లగ్గం వచ్చింది పోయినాం పుస్తకం కట్టినాం ఇంటికి తోలుకొచ్చుకున్నాము ఇక మా మేనబావ ఉన్నాడు ఫోన్ చేస్తే ఫోన్ లావట్టాడు మరి మేనమరదలు ఉన్నది మేనమామ ఉన్నాడు బామ్మరది ఉన్నాడు అని ఏడాదికి ఒక్క రోజున మరి ఎట్లున్నారు బామ్మరది ఎట్లున్నారు అత్త ఎట్లున్నారు బామ్మ ఫోన్ చేస్తాడు ఏనాడన్నా ఏనాడు ఫోన్ అయ్యాడా నేను ఎప్పుడన్నా ఫోన్ చేస్తే ఫోన్ లావట్టాడు నువ్వు ఆగయ్యా మామయ్య అది కాదే ఎంతైనా ఏమన్నా మన శిరీషని మందికి ఇస్తానమా మన మేనోళ్ళకేనాయే మీ చెల్లేనాయే మేనరికం ఇస్తానం కదా మన శిరీషని కొంచెం మనమే ఒక్క అడుగు తగ్గే ఉండాలి వాళ్ళు ఎప్పుడైనా మన పై వాళ్ళే మనం ఉన్న దాంట్లో మనం ఎంతో కొంత ఎల్ల తీసుకుందాం లేకపోతే ఇంకేమన్నా తీసుకొచ్చి ఎల్ల తీసుకుందాం కానీ ముదుగాలైతే మీ చెల్లెకు ఫోన్ చేసి మాట్లాడు మరి మంచి రోజులు ఎన్నడు ఉన్నాయి ఎన్నెల లగ్గం పెట్టుకుందాం ఏందా అనేది నువ్వు మీరు విసారించుకుంటే తర్వాత ఇక పైసలు ముచ్చట ఎట్టినట్టు మీరు ఇద్దరు కలిసి ఏదో ఒకటి చేస్తే ఎలా తీసుకోవచ్చు ఏమంటావు అత్తమ్మ మీ చెల్లెకి ఫోన్ చెప్పు ఫోన్ కలిపి ఒకసారి స్వామి అత్తమయ్యానా బావయ్యానా ఎవరికి వాళ్ళ ఇంట్లో చేయరా ఇక బాగా ఫోన్ చేస్తానే తినడు ఫోన్ లావట్టాడు లేవా అత్తమ్మ చేయి ఆ పిల్లగాడు ఫోన్ లావటపోతే ప్రవీణ ఓ ప్రవీణ ఏంది ఈడున్నవే ఫోన్ లావట్టు హలో అత్తమ్మ మంచిగా ఉన్నవారా బాగానే ఉన్నావు ఇక బాబు మాట్లాడతాడట ఇయ్యి మరి బాబు మాట్లాడు కలిసిందారా ఫోన్ కలిసి కాబట్టి ఆసేలే అన్న ఏమైంది ఏం లేదురా గదేరా బుజ్జి గురించి మాట్లాడదామని గదిగా మనం ఇదివరకు అనుకునేదారా గారా పెళ్లి గురించి మాట్లాడదామని చేసిండ్రా సరే అన్న సరేరా ఇగో వదిన మాట్లాడతారు అక్క వదినే మంచిగా ఉన్నారా అల్లుడు అన్న అందరు మంచిగా ఉన్నారా ఇంకా అదే అక్క బుజ్జి గురించి మాట్లాడదామని ఫోన్ చేయమన్నా నేను మంచి రోజులు వస్తున్నాయి కదా అక్క మంచి చెడ్డో మాట్లాడుకుంటే మా పిల్లగాడు అనిపించుకుంటే మంచిగా ఉంటుంది అని ఫోన్ చేసినాం ఇక చేసుకోనని నేను అన్నాను వదిన చేసుకున్నాడేనే చిన్నప్పుడే పేరు పెడితే వానికి ఇప్పుడు చేసుకోనంటే ఎట్లా వదిన నేను ఇక అన్న మాట్లాడితే సరే గదే ఇక మంచి రోజులు వస్తున్నాయి కదా మాట్లాడదామని చేసిండ్రా
సరే సరే సరే. ఎప్పుడు ఎప్పుడు రమ్మంటారా మరి? మంచి రోజు చూసుకొని రారు మరి. మేము మంచి రోజు చూసుకొని ఒక రోజు ముందుకు ఫోన్ చేస్తాం నీకు. మీరు ఉండరు. సరే మంచిదిరా. సరే అన్న, సరే ఒప్పుకున్నా సార్. ఎవరే ఫోన్ చేసింది? అన్న ఫోన్ చేసిండు అయ్యా. ఎందుకు? ఎందుకంటే మన వినయ్ గారి గురించి మాట్లాడుతుంది వదిన. అప్పుడు అది వచ్చినప్పుడు మన కొడుకు ఇస్తామన్నారు కదా, చిన్నప్పుడే పేరు పెట్టుకున్నావు, మరి అడుగుదాం వస్తామని అంటుంది. అంటే సరే రారి వదిన అని చెప్పిన. వాడిని అడిగేది ఏందయ్యా, పిల్లలకు మనం ఎట్లా చెప్తే అట్లా వింటారు మాగా. చెప్పే తీరా చెప్తే వాడే వింటాడు, తల్లిదండ్రుల మాట కాదంటాడు వాడు. వెనకటి కాలం లేదు, ఇంకటి కాలం లేదు. నువ్వు సప్పుడే కూకో, నేను మా చెప్తా కానీ. అయితే కానీ గోలు వేసుకుంటావు అదేమన్నా? మరి బుక్కడ నువ్వు వేసుకురా అన్నా. సరే పండు మరి ఉన్నాయాడ బ్లాక్. మరి ఎప్పుడు పోదామంటావు? పోయి అయ్యగారిని అడిగిరాపు. అయ్యగారిని ఎందుకు అడిగచ్చుడు? ఆయనకు 200. ఇంకా క్యాలెండర్ తెప్పు. శిరీష క్యాలెండర్ తీసుకురా అమ్మ ఒకసారి. పంతుల దగ్గరికి పోతే టైం వేస్ట్, ఆయన ఎప్పుడు వేస్ట్. ఇక్కడ మనమే చూసుకొని పోతే పోలే. మరి చూడు రాదు, క్యాలెండర్ తెస్తాను. క్యాలెండర్ పెట్టి దగ్గర పెట్టవు కానీ పెట్టని దగ్గర పోయి పెట్టు. చూస్తాడట, చూడని రాదు. అయ్యగారి కంటే ఎక్కువ చూస్తాడు కావచ్చు. రాదత్తమ్మా, ఎప్పుడు మావయ్య ఏదన్నా ఉంటానండి నీకు మాకు. నాతో ఆడిపోసుకొని ఆడుతుంటుంది. చెల్లె దాని లోపల ఫోన్ వస్తుందా చూసి చూడు. ఈ మంగళవారం రోజు 10 తారీఖు మంచిగా ఉంది. అబ్బో గాయ తక్కువ. ఎవరైనా మంగళవారం పోతారా? పోతే సోమవారం పోతారు, లేకపోతే బుధవారం పోతారు. అయ్యగారి కంటే ఎక్కువ చూస్తాడట. 200 పెడితే కోట వస్తుందని ఆ 200 నీకేసుకొని మంగళవారం పోదాం అంటాడు. ఆడ నన్ను ఆడిపోసుకొని నీకు మనసు. ఇప్పుడు జాతి ఇప్పుడు ఏమున్నా చూడు, మంగళవారం 10 తారీఖు, 10 మంగళవారం తారీఖు 11 తారీఖు అష్టమి ఉన్నది, నవమి బేస్తారం, నవమి శుక్రవారం దిశ మంచిగానే ఉన్నది. మరి శుక్రవారం పోదాం మరి మంచిగా ఉంది. అవును శుక్రవారం మంచిగా ఉంది. శుక్రవారం పోయేద్దాం. శుక్రవారం పోయి మంచిగా చెడ్డ మాట్లాడుకున్నట్టు మళ్ళీ ఫోన్ చేసి చెప్పు. మరి ఫోన్ చేయి. మరి ఫోన్ చేయి. శుక్రవారం అంటే 2 రోజులు ఉన్నది కదా, 2 రోజులలో శుక్రవారం మళ్ళీ ఫోన్ చేయమన్నారు కదా, ఫోన్ చేసి చెప్పు. చెయ్యి. ఏముంది అత్తమ్మ, ఇన్ని పైసలు పోసా తువ్వాల పోతే అంతే, మన పిల్లాడు అనిపించుకుంటే. చెల్లె చూసినావురా, మంచి రోజు చూసినాము. శుక్రవారం నాడు మంచి రోజు ఉన్నది. సరే అన్న. శుక్రవారం నాడు 10 గంటల వరకు మేము మీ దగ్గర ఉంటాం. ఎల్లుండి రేపు ఒక్కనాడు గడిసేపు ఎల్లుండి శుక్రవారం వస్తాం. బావ కూడా చెప్పు జరా, మీరు అందరు రెడీ ఉండరు. అల్లుని కూడా చెప్పు జరా, సరేనా? 2 రోజులు మధ్యలో అంతే. మరి అన్న ఏడున్నాడో ఫోన్ చేస్తే ఎత్తట్లేడట, మరి ఇంటికాడు. సరేనా? ఇవాళ ఒకళ్ళు చెప్తే అందరూ చూసుకుంటారు కదా. ఇవాళ మాట్లాడుకోరా, పొద్దుకి వచ్చినాక అన్నతోటి మాట్లాడి ఏ ముచ్చటైనా చెప్తుంది, ఏమో అలా ఫోన్ చేస్తుంది. మంచిది. మరి ఏమన్నా ఉంటే మీరు తాగబెట్టుకోరు. మరి రేపు ఎన్ని పోసుడు ఏంది అనేది ఇక అదే ఇప్పుడు అది కాదమ్మా, ఆడి వెనక వాళ్ళన్నంత కాదు, మనం అన్నంత కాదు. ఇక ఎట్లాగూ మేనలు కదా అని చెప్పేసి అని వాళ్ళ ముఖం నలుపు చేయొద్దు. ఎట్లాగ పెడుతున్నారు అని చెప్పేసి అని వాళ్ళు మన ముఖం నలుపు చేయొద్దు. దాన్ని బట్టి ఆలోచించుకొని మనం ఉన్న వ్యవహారాన్ని బట్టి వాళ్ళకి మాట్లాడాలి. ఒకటే, ఏం లేదు. వాళ్ళు ఎట్లా ఎవరైనా కానీ ఎంత పెడతారు ఏం సంగతి అని ఆలోచన లేకుండా పెద్ద మొత్తం అన్నీ అడుగుతారు మొత్తం మీద. ఇక అడిగినప్పుడు అయ్యా గింత కాదు గింత, ఒకసారి 2 సార్లు అనేకాడికి అనాలి. అదే మనమేమో ఆయనతో ఇంత చేతిలో పెట్టి ఇంత మాత్రం అవుతుంది, 4 ఎకరీ కూడా ఇంత చేతిలో పెట్టి ఆయన కాళ్ళ మీద పడితే ఒప్పుకోదా? ఇక మన సంసారం వాళ్ళకి తెలియదు. తగ్గట్టు పెడదంతి. నేను మా చెల్లెకి చెప్తా, మంచి భద్రాడుకుంటాను. నువ్వు కూడా చెప్పావు. ఎంతైనా నేను చెప్పనా? సరే, ఏమైనా పైసలు ఏమైనా ఉంటే సగబెట్టుకోరు. శుక్రవారం నాడు పోదాం మరి. సరే, ఈ మన దగ్గర ఉన్న కాడికి వాళ్ళ చేతిలో పెట్టి కాలు మొక్కేద్దాం. దాని తర్వాత మనం మాట్లాడదాం. పని ఉంటుంది, సగబెట్టుకోపోయి. ఇక పని ఏమున్నది, ఇక చంద్రకాంత్ దగ్గర పోయి
ఆటో మాట్లాడతాను నేను జర నువ్వు ఆటో మాట్లాడతాను నీ చదువుకోపోయాడు ఆ కిరాయి ఎంత తీసుకుంటాడో కూడా అడుగురా. మళ్ళీ కిరాయికి రాకపోతే పుణ్యానికి ఎవడు వస్తారు కానీ పిలిచినాక మళ్ళీ గింత గంత అంటే మాట్లాడతాడు బావే నువ్వు ప్రతి ఒక్క వానికి డీజిల్ పంపిస్తే అయిపోయి ఏమైనా చేసుకోరా, నేను ఏది చెప్తా వినరు మీరు. పొద్దుకి వచ్చినాక కోట వాడేంటాడు. అన్న ఫోన్ చేసిండయ్యా, శుక్రవారం రోజు మంచి రోజు ఉందట, అత్తారట. ఎందుకు చూసుకోవడానికి, మాట్లాడుకోవడానికి. అంతా మాట్లాడినా మరి అంతా మాట్లాడతారా? అయ్యో ఇక్కడ పోయినట్టున్నాడు, వాడు వచ్చినాక మాట్లాడతా. ఏమున్నది, మాట్లాడు. నేను మాట్లాడతా కానీ నేను ఇంత చాయ్ పెట్టుకొస్తా, తాగుతూ ఆగు. చాయ్ వద్దు. ఇదిగో, చాయ్ తాగు. మెల్లగా కొద్దిగా ఉడుకుడుకు తాగుతూ కొంచెం అదైతే అని తెచ్చిన. ఇట్లా కప్పుకో మరి మంచిగా. తాగినావా? ఓ అత్తానికి తాగుతుంది మా ఆయనవే. తాగు ఇదిగో. తక్కువ లేదా ఇంకా జ్వరం? తక్కువ కాదురా. మరి పోదామా హాస్పిటల్కు? లేదు, రేపు దాకా చూద్దాం. రేపు తప్పకుండా పోదాం. మరి వీడికి రమ్మనాలా డాక్టర్ను? వద్దురా, రేపు దాకా చూద్దాం. అరే ఆయన వచ్చి ఒక సూదిస్తే తక్కువ అయితే తొందర. వద్దు, రేపు దాకా చూద్దాం. ఎట్లా మరి ఒక గోలు వద్దా సూదొద్దా వచ్చిన జ్వరం దాని అదే తక్కువ అవుతుందా? తక్కువ అయితే ఏం కాదురా. ఇదే తలకాయ నొప్పి. ప్రమిళ ఆ, ఇట్రా. ఇంతేమో మాట్లాడతాటివా, మాట్లాడు. మూడు రోజులు ముసలాడు మునిగట్టు మురుగుతాడు. ఒక సూది అద్దాయా, ఒక గోలు అద్దాయే. కాలెక్కడ కట్టి తీసుకుపోదామంటే భయపడతాడు. ఏం చేయాలి చెప్పురా నేను? గది కాదే, ఇంకా ఫోన్ సంగతి చెప్పు. ఫోన్ సంగత మీ మామ ఫోన్ చేసిండ్రా? నాకు మామయ్యడు. గట్లా అంటవేంద్రా? మా అన్న ఎందుకు? శిరీషని ఇచ్చి నీకు లగ్గం చేస్తాడట. చిన్నప్పుడు పేరు పెట్టినాం కదా. అది కాదమ్మా, నీకు ఒకసారి చెప్తే అర్థం కదా. ఎన్నిసార్లు అయిపోవాలి? చిన్నప్పుడు పేరు పెట్టినాం, పెద్దప్పుడు పేరు పెట్టినాం. ఏంది వెనక రోజులు అనుకుంటున్నావా? ఇవాళ రేపు పీట్ల మీద పెళ్లిలే ఆగిపోతున్నాయి. నువ్వేదో తమాషా చేస్తున్నావు. అట్లా కాదు బిడ్డ, నీ దయ్యరా, నీ బాంచరా, నీ కాళ్ళు మొక్కుమంట మొక్కుతారా? నా అమ్మగారు ఇల్లు మర్చిపోన్నారు. నువ్వు చేయబట్టి నాకు ఒక్కగానొక్క అన్న ఉన్నాడు. నువ్వు కాదంటే నాకు పుట్టినిళ్ళ మర్చిపోవడైతే నాకు బియ్యం పోసేటోళ్ళు ఎవరు లేరురా. వాడు తప్ప నాకు ఇంకెవ్వరు పోయారా? రేపు ఏమైనా ఆపదైతే బియ్యం పోసేటోళ్ళు లేరురా. నీకు అన్నం పెడతారా? వాడు కాకపోతే ఇంకో ఎవడన్నా పిల్లని చూడు, ఎవడన్నా వస్తాడు బియ్యం. వాడే కావాలని ఏముంది? నా అన్నకి ఎట్లా అనకురా, నా అన్న అమాయకుడురా. ఏంట్రా నా మాట? నువ్వు కాదంటే నాన్న జార నీళ్ళకి ఎడతారా? చారడు కాబట్టి దోశ నీళ్ళకేయడం మనం ఎవడొద్దు అంటుండు. అట్లా మాట్లాడకురా, మేనమావరా. ఎందుకు మేనమామ? నేను ఒక్కరోజు కూడా భోజనం చేసిన అమ్మ ఇంట్లో మేనమామ మేనమామ అని మాట్లాడుతున్నావు. నువ్వు రాంగ్ అద్దన్న ఆడవాడు పోకపోతుంది. ఎన్నడన్న వేయిన వారా, నయంబడి నచ్చిన వారా, మామ రమ్మంటాడు పోరా అంటే కూడా పోకపోతుంది. నువ్వు రాంగ్ అద్దన్నడా పోంగ అద్దన్నడా నా అన్న చెప్పు. అది కాదే, నాకు అర్థం కాదు. మన బిడ్డనేమన్నా నా గురించి కన్నాడా, లేకపోతే నేనేమన్నా పట్ట రాసి ఇచ్చిన అట్లా చేసుకుంటా అని? అది మాట్లాడు పద్ధతి కాదు కొడుకనేది. ఆపుతావా ఏడుపుగా? ఇగో అవన్నీ కాదమ్మా, నీ క్లారిటీగా చెప్తా. ఇక నేను ఇప్పుడు పోదాం వాళ్ళు వస్తారని అంటున్నావు కదా, అది కాదు. నేనైతే ఇప్పటివరకు ఆ పోరిని చూడలేదు. నువ్వు ఇంతగానో ఓరిస్తున్నావు కాబట్టి, ఏడుస్తున్నావు కాబట్టి నీ విలువతోని అక్కడికి వచ్చి ఒకసారి చూస్తా. దాని తర్వాత నేను ఓకే అంటేనే తర్వాత చూద్దాం. ఇక ఇది ఫైనల్గా మీకు ఇంతగా ఎక్కువ చెప్పలేను నేను. ఏంటో ఎవరికి అట్లా మాట్లాడతాను.
మళ్ళీ బాబు ఇక అత్తమ్మ ఫోన్ చేస్తాను మళ్ళీ చేసిందారా ఫోన్ మళ్ళీ చేసింది అన్న సెల్లే ఇప్పుడు అన్నాడు మీరు అచ్చుడు కాదు మేమే ఆట వస్తాం నీ అల్లుడు ఆట చూద్దామనంట ఆగో మామని ఇక్కడ దగ్గర రప్పించడేందుకు మామతో ఖర్చు పెట్టిపించడేందుకు మనమే పోయేద్దామని అన్నాడు. గట్లేదురా చిన్నగా మాట్లాడుతున్నావు ఏంద్రా ఏం లేదన్న. సరే అన్న. ఇది ఎట్లా చెప్పు తింటాడో ఏందో. నువ్వు చెప్పవైతే భయం ఏం లేదా నేను చెప్తే నాదికి గట్ట రావట్టే. ఏమయ్యా కొంచెం నువ్వన్నా చెప్పయ్యా. ఏమయ్యా నా తల్లిగారికి వీడు ఏవట్టి నేను బాసిపోయేటట్టున్నా. ఏదన్నోడు చేసి నువ్వే ఒప్పి అయ్యా. నువ్వెందుకు వాసిపోతావే ఏదన్నా నచ్చ చెప్తాము. మనం కాదంటే మా అన్న బాధపడతాడయ్యా. మా అన్నకు నేను తప్ప మా అన్నకు ఎవరు లేరు. మా అన్న తప్ప నాకెవరు లేరు. నువ్వేం బాధపడకు నేను చెప్తా. సుక్కన వీడు కాదు అని అంటే నా అన్న గుండె వలిగి చచ్చిపోతాడయ్యా. ఏడవదు